హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి మనకి ఒక 40 నిమిషాల్లోనే బ్లౌజ్ ఎలా కుట్టాలి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, స్ట్రైట్గా చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలాగ కట్ చేసి కుట్టాలి అని చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ వీడియో చూపించానండి, నేను ఎండ్ స్క్రీన్లు ఇస్తాను. చూసారా హ్యాండ్ కర్వ్ అనేది ఎలా నీట్గా వచ్చేసిందో అలా రావాలన్నమాట. అలా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టని. ఎంత బాగా కుదురుతుందంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ఫెక్ట్గా టైలర్ అనిపించుకోవాలనుకుంటే మీరు ఫిట్టింగ్ బాగా ఇవ్వాలన్నమాట. అది బ్లౌజ్ వేసుకోగానే అవతల వాళ్ళు అబ్బా భలే ఉంది, ఎంత బాగుందో, ఎంత కన్వీనియంట్గా ఉందో అని ఫీలింగ్ వాళ్ళకి కలగాలంటే మీరు చూస్తేగానే తెలిసిపోతుందండి ఎంత బాగా కుదిరిందో బ్లౌజ్ అని. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కరువు చూసారా ఎంత బాగా తిరిగిందో, నెక్ చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో, పైపింగ్ కూడా ఎంత బాగా హైలైట్ అవుతుంది చూసారా, కప్పు చూడండి. అసలు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి 100%. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్కి కొద్దిగా అతుకులు అనేవి పడతాయి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ అయితే కావాలి. అందుకుని 2 హ్యాండ్స్కి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం అతుకులు పడతాయి, ఆ అతుకులు కూడా వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని తర్వాత ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్కి ఫస్ట్ అయితే ఇలాగా జాయింట్లు వేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే జాయింట్లు వేస్తున్నానో అలాగా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తానో అలాగా ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. కింద కూడా అంతే, ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్, ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇంకేం అవసరం లేదు. మనం ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోయి తిప్పేసుకోవాలి. ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసుకోండి. బాగా కార్నర్కి వేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. అదే ఫిట్టింగ్ కన్నా ముందు ఫినిషింగ్ బాగా కుదురుతుంది. ఇలా మొత్తం కూడా అంతా జాయిన్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలండి, లైనింగ్ క్లాత్ని కాదు. ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా అది పాడేయకూడదు. ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఇలా లోపల క్లోజ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు ఇలాగా. ఇక్కడ కూడా అంతేనండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే. రెండో సైడ్ కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి స్టెప్ కూడా. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడగానే మీకు అర్థమైపోతుంది అనమాట ఫిట్టింగ్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మీరు కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఉంటే. అప్పుడే మీకు ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది. సో చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో హ్యాండ్ అనేది. కరువు తిరిగే చోటే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంటుందని. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్ని కూడా ఇలాగే తిప్పేసేయండి. ఈ జాయింట్లు పడ్డాయి కదా లైనింగ్ క్లాత్కి, ఆ జాయింట్లు అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ కూడా జాయింట్ దగ్గర నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. మిడిల్ ఒక టక్ ఇచ్చేయండి. మరి ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చూడండి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే మీకు గంటలో 2 బ్లౌజులు కుట్టచ్చు, బొటిక్ స్టైల్లో, అది కూడా ఓకేనా. కానీ మిషన్ మాత్రం ఫుల్ కండిషన్లో ఉండాలి. ఫాస్ట్గా కుట్టేస్తే సరిపోతుంది. నేను లైనింగ్ అంతా కూడా గమ్ముతో జాయిన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేయండి. రెండోది వచ్చేసి మిషన్ అనేది ఫుల్ కండిషన్లో ఉండాలి. మీకు బాగా అలవాటు అవ్వాలన్నమాట. తిప్పడాలు అది మనకి హ్యాండ్ అనేది బాగా అలవాటు ఉంటే మీకు గంటలో 2 బ్లౌజెస్ అయితే ఈజీగా కుట్టేయచ్చు. ఇక్కడ కూడా అంతే. అంటే మనకి అంతా లైనింగ్ అంతా జాయిన్ చేసామనుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కట్ చేసేసుకోండి ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే. సో తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టికి వెళ్తుందో ఆ షేప్ అనేది మనకు పాదం వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను, దీనిపైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం కొలతలతో కట్ చేసిన పీసు, రెండో లేయర్ వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ అదే లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొక లేయర్ కూడా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మీ దగ్గర లేదనుకోండి రెండో క్లాత్ వేరే క్లాత్ తీసుకోండి. కానీ ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి. ఒరిజినల్ క్లాత్ కాకుండా మొత్తానికి 3 లేయర్స్ ఉండాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఓపెన్ చేసేసుకొని ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చెప్పిన టిప్స్ తోటి షేప్ బెల్ట్ కుట్టారంటే మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి. లైనింగ్ మీద పడేటట్టే స్టిచ్ వేయాలి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగ చెక్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ వచ్చినాయా అని. లేదంటే మళ్ళీ సైడ్ జాయింట్ ఉక్స్ పట్టి అవన్నీ ఎక్కువ తక్కువ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి డాట్స్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట. అయితే 2 సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నాకు డాట్ వేసాను, అది మార్కింగ్ వేసిన తర్వాత టక్ పెట్టుకున్నాను కటింగ్లోనే, దాని ప్రకారమే వెళ్ళాలి. తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ ఇలా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా. నేను మోస్ట్లీ మార్కింగ్ అంతా కూడా కటింగ్లోనే నీట్గా పెట్టేసుకుంటానండి. అందుకని స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మీకు బొటిక్ లెవెల్లో ఫినిషింగు ఫిట్టింగు అదేవిధంగా ఫాస్ట్గా అవ్వాలంటే ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అయిపోయింది కదా, ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్
అంతే. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. నేను చెప్పినట్టు మీరు షేప్ బెల్ట్ కుట్టారంటే ఉక్సు పట్టి వైపుకి వెళ్తుంది, కాజా పట్టి వైపుకి వెళ్తుంది అనమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలండి. చూడండి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఈ షేప్ బెల్ట్ అడుగు భాగంలో వస్తుంది. ఫస్ట్ షేప్ బెల్ట్ పైన వచ్చింది కదా, ఈసారి అడుగు భాగంలో వస్తుంది అనమాట. కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటే ఇవన్నీ కూడా షేప్ బెల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి. కానీ స్టిచ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎలాగైతే క్లోజ్ చేస్తున్నానో అలాగా. ఇది మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో. స్ట్రెయిట్గా అలా రావాలండి. తర్వాత వచ్చేసి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎటైతే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి ఉందో మా సైడ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపు కాజా పట్టి ఉంటుంది. ఆంధ్ర సైడు శ్రీకాకుళం సైడ్ మొత్తం కూడా కుడి సైడ్ వైపుకి కాజా పట్టి ఉంటుందన్నమాట. అలా చేయకుండా మనకి చేతి వాళ్ళని బట్టి మన ఏరియా ఎలా ఉందో అలా ఫాలో అయిపోయామనుకోండి, కొంతమందికి నచ్చదు, విప్పి కుట్టమంటారు. ఖచ్చితంగా కొంతమంది అయితే విప్పేసి కుట్టమంటారండి. సో అదంతగా ఎందుకు, కాబట్టి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టేయండి. అయితే ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, నాకు ఆది బ్లౌజులు ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే కుట్టాను, నేను చేంజ్ చేయనని చెప్పొచ్చు అనమాట. సో నేనైతే 3 ఇంచులు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కానీ ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చాం కదా అందుకుని. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి 1.5 ఇంచ్ అనేది మాత్రమే బయటకు వస్తుంది. మిగతా 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ 1.5 ఇంచులు ఉంది కదా బయటకు వచ్చిన ఇంచుల దగ్గర మనమైతే కాజాలు వేసుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకు లైట్గా ఒక గీత అంత తేడాగా అనిపించింది, అందుకని చెప్పేసి ఒక్క కుట్టు వేశాను పక్కకి, అంతే. ఇప్పుడు చూడండి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. చూసారా అలాగా. ఒక్కొక్కసారి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ అనేది మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు అనమాట. వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కోసం కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా 1.5 ఇంచుతో మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, బాగోదు ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలాగా ఖచ్చితంగా పెడితే మీకు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. కింద ఒక 1/4 ఇంచ్ వదిలేయండి. మొత్తాన్ని కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా. తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ అంతా ఇలా చేసేసేయాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఈసారి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అసలు ఒక గీత కూడా ఎక్కువ రాలేదు కదా, అలా వస్తుంది అనమాట. ఇలాగా మనం కరెక్ట్గా ఇచ్చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో. చూసారా ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఫస్ట్ డాట్స్ వేసేసుకుందాం, తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఇలా డాట్స్ మనం కటింగ్లో ఎలాగైతే వేసామో సేమ్ స్టిచ్చింగ్లో కూడా అదే డాట్స్ వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా నీట్గా స్ట్రెయిట్గా ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇక్కడ కొద్దిగా స్లోప్ వస్తుంది కిందకి, అది ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డాట్లు వేసాం కదా, కొంచెం కిందకి దిగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ చూడండి, నేను కూర ఉన్న పట్టిని తీసేసుకున్నానండి 1.5 ఇంచు తోటి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని పైన
డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఉక్స్ పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి చూడండి. కరెక్ట్గా వచ్చేసింది చూసారా. చాలామంది అడుగుతున్నారు కరెక్ట్గా వస్తుందా అని. కరెక్ట్గా వచ్చేస్తుందండి మరి నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే. తర్వాత వచ్చేసి కాజాపట్టి వదిలేసి ఒరిజినల్కి అదేవిధంగా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్కి రెండిట్లు కూడా కాజాపట్టి వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేద్దాం. ఎంత నీట్గా వస్తుందంటే పైపింగ్ అనేది ఇంకా మీరే చూడండి. సిల్వర్ కలర్ వేస్తున్నానండి. ఇక్కడ కూర ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మనకి ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇది మొత్తం కూడా 1.5 ఇంచుతో కట్ చేసుకున్నదండి. సో నాకైతే 3 జాయింట్లు పడతాయి. 3 జాయింట్లు వేసేసుకుందాము. నేనైతే ఒకేసారి 3-4 పీసెస్ అనేవి జాయిన్ చేసుకుంటున్నానండి. నాకు 2 బ్లౌజులకి కావాలన్నమాట. ఈ బ్లౌజ్కి ఇంకో బ్లౌజ్కి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగా. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడు ఒకటి ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కదా వన్ సైడ్, 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ ఏం చేయాలంటే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. ఇలాగ లైట్గా స్లోప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి, బాగుంటుంది నీట్గా. చూసారా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ నెక్ వైపు నుంచి స్లోప్ ఇచ్చామంటే భుజాలు అనేవి జారవు. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఈ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా మీరు సాగదీయకూడదు. సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ అనేది పోతుంది. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా ఎక్కడ సాగదీయకూడదండి. ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోటు చూసారా నేను ఎంత జాగ్రత్తగా కుడుతున్నానో. ఇలాగ సింగిల్ హ్యాండ్ తోటి నేను పట్టుకున్నానండి క్లాత్ని, లైనింగ్ క్లాత్ని. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. నెంబర్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్. ఇలాగా మనం ఎక్కడైతే కుట్టామో అక్కడ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో సింగిల్ పాదంతో. చూసారు ఎంత బాగా వస్తుందో? థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది కదా, అలా పడాలన్నమాట. సో అయిపోయిందండి. ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా నీట్గా. అందుకని మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను క్లియర్గా. ఇలాగ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి, ఇలాగా మొత్తం కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ వచ్చేసి ఎగస్ట్ ఉన్న థ్రెడ్ని మొత్తం కూడా కట్ చేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో? అలా రావాలండి, ఒకటే లెవెల్లోని. చూడండి, నీట్గా వచ్చేసింది కదా, ఇలాగ రావాలి. చూడండి ఎంత బాగుందో, సన్నగా. అలా సన్నగా వచ్చిందంటే మనకి చూడడానికి దూరం నుంచి చూసినా కూడా హైలైట్ అయిపోతుంది అనమాట. అంత బాగా రావాలి. వెనకాల మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ వాళ్ళు హెమ్మింగ్ అవసరం లేదు, కుట్టేసేయమన్నారు. కాబట్టి నేను కూడా కుడుతున్నాను. అంటే స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. చూడండి, రౌండ్ కూడా ఎంత బాగా వచ్చింది చూసారా? మీరు కుట్టేటప్పుడే అర్థమైపోతుందండి ఎంత బాగా వచ్చిందని. చూడండి, ఫ్రంట్ నెక్ అదంతా కూడా, బ్యాక్ నెక్ హైలైట్ అయిపోతుంది అనమాట. చూడగానే మీరే చెప్పేయచ్చు ఈ బ్లౌజ్ బాగా కుదురుతుందని. చూడండి ఎంత బాగుందో, సన్నగా వచ్చేసింది కదా పైపింగ్ అనేది. నేను చెప్పిన టిప్స్తో కుట్టండి, మీకు కూడా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని సగానికి ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చి ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ చూసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ ఉండాలి. అయితే పాదమించు డిఫరెన్స్ అయితే ఉండాలండి. ఇక్కడ కూడా అంతే, పాదమించు డిఫరెన్స్ తోటి ఫ్రంట్, బ్యాక్ సపరేట్గా కుట్టుకోవాలి. ఒకేసారి కుట్టేయకూడదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదంతా కూడా అంతే, ఇలాగా. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే, ఇంకోటి కూడా సేమ్ ఇలాగే. ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా మిడిల్లో రావాలన్నమాట. మిడిల్లో వస్తే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఖచ్చితంగా 2 స్టిచ్చెస్ ఉండాలి, ఒక స్టిచ్తో అయితే కాదండి. ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర 2 స్టిచ్చెస్ ఉండాలన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఆ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందనుకోండి కటింగ్లో ఆటోమేటిక్గా స్ట్రైట్గా లైన్ వస్తుంది అనమాట. వంకరగా లైన్ వచ్చిందంటే మాత్రం ఫిట్టింగ్ లేనట్టే. ఆ వంకర లైన్ నడుము లూజు తక్కువ ఉండి చెస్ట్ లూజు బాగా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి నడుము దగ్గరికి వచ్చేకే వంకరగా వస్తుంది, చెస్ట్ దగ్గర వంకర రాదు. చెస్ట్ దగ్గర వంకరగా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది పోయినట్టే. అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెస్ట్ దగ్గర వంకర రాకూడదు. నడుము దగ్గర కొంచెం లోపలికి బయటకు వచ్చినా పర్లేదు, కానీ చెస్ట్ పార్ట్ అంటే ఏంటి, మనకి చంక కింద పార్ట్ అనమాట. చూడండి నాకైతే బాగానే వచ్చేసిందండి, అందుకని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటని. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ కూడా సేమ్ అలాగే వేసేయండి. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి అంతే, అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు, బాగోదు. వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అనేది రాదనమాట వేసుకుంటే. ఇంకొక స్టిచ్ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది, చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి రెండోది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర, అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర ఆ 3 చోట ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రైట్గా ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. 1 కాదు 2 కాదు 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. 3 కన్నా ఎక్కువ వేసుకుంటే నీట్గా ఉండదు, అంటే ఫిట్టింగ్ అనేది బాగోదనమాట. వాళ్ళు వేయమంటారు, కావాలని తర్వాత వేస్తానని చెప్పి పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఫిట్టింగ్ బాగోదని, చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే 3 స్టిచ్చెస్ వేసేసి కావాలంటే మీకు వేసిస్తానని చెప్పాలన్నమాట. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, ప్లస్ గుర్తు కానీ మొత్తం ప్రతిదీ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కరువు, హ్యాండ్ కరువు తిరగటము అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. చూసారా ఎన్ని అతుకులు పడినా కూడా హ్యాండ్ కరువు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి హ్యాండ్ కరువు అనేది ఎలా తిరిగింది చూసారా, ఇలా తిరిగింది కదా. ఫ్రంట్ది కూడా చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా ఎంత నీట్గా తిరిగిందో చూడండి. ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చూడగానే బాగుంది అన్నట్టు, ఎవరికి టైలరింగ్ రాని వాళ్ళకి కూడా చూడగానే అర్థమైపోతుంది బాగుందని. ఇలా రావాలి, ఓకేనా. నేను చెప్పినట్టు కుట్టండి, వచ్చేస్తుంది. కటింగ్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. చూసారా ఎంత రౌండ్గా వచ్చేసిందో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టి నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.